సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులు ఎత్తివేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. సాక్షి ఎడిటర్పై అక్రమ కేసులను నిరసిస్తూ పాత్రికేయులు ధర్నా. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అక్రమ కేసును నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో శుక్రవారం పాత్రికేయులు ధర్నా చేశారు. ఎడిటర్పై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటూ పాత్రికేయులు నినాదాలు చేశారు. అనంతరం పాత్రికేయులు మాట్లాడుతూ రాజ్యంలో 4వ స్తంభం పేర్కొంటేనే ఏపీలో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించి వేస్తుంది. సాక్షి కార్యాలయానికి పోలీసులు నోటీసుల పేరిట ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. తక్షణమే ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని కోరారు. అనంతరం పాత్రికేయులు తహసీల్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పదే ప్రధాన కార్యాలయానికి ఎలాంటి నోటీసులు లేకుండానే వచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఒత్తిడితో పోలీసులు పత్రిక స్వేచ్ఛను హరించే విధంగా చూస్తున్నారు. ఈ ప్రధాన కార్యాలయంలో ఒక వరుసగా 4 రోజుల నుంచి సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై నోటీసు లేకుండానే ఎలాంటి నోటీసు లేకుండానే అక్రమ కేసులు బనాయించి దానికి నోటీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ సమాధానం ఇచ్చినా కానీ పదే వేధిస్తూ ఇలాంటివి మళ్ళీ పునరావృతం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత భారత రాజ్యాంగంలో పేర్కొన్న పత్రికా స్వేచ్ఛను ఏపీలో కూటమి ప్రభుత్వం తన ఇష్టారీతిగా పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా వ్యవహరిస్తూ సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతూ పదే నోటీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పదే ఆయనను నిర్బంధిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏపీ హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. పత్రికా స్వేచ్ఛను కాపాడడంలో ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయులందరూ ఏకతాటిగా నిలవాలని, సాక్షి యాజమాన్యానికి సాక్షి పత్రిక అండగా నిలవాలని కోరుతున్నాం. సమంజసం కాదు. ప్రతి ఒక్క ప్రజా సంఘాలు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సమరనీతిని ఖండిస్తున్నాయి. ఈరోజు ఎడిటర్ ధనుంజయ రెడ్డి గారిని పెడుతున్న ఇబ్బందులపై ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో పత్రికా విలేకరులందరూ మరింత ఐక్యతతో ముందుకు వెళ్ళి ప్రభుత్వ సమరనీతిని ఖండించి ఎడిటర్ గారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ధనుంజయ రెడ్డి ఆమె ప్రభుత్వం ప్రవర్తన ఈరోజు దేశాలలో పార్టీ కమిటీతో పాటు సాక్షి సభ్యులంతా కలిసి ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా పార్టీ సభ్యులందరికీ సమగ్రమందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతిసారి ఏదో రకంగా పాత్రికేయులను రైతులను యాజమాన్యాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి. పాత్రికేయులైనా పత్రికలైనా సమాజ హితం కోసమే పనిచేస్తున్న తప్పే వాళ్ళ సొంత ఎజెండా అంటూ ఉండరు. మంచి రాస్తే పెట్టుకోడు, చెడు రాస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులు పాల్గొనడం సర్వసాధారణమైపోయింది. ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పాత్రికేయులు ఇట్లాంటి చర్యలు పునరావృతం కావద్దు, మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి గొంతెత్తు రావడం సర్వసాధారణమైపోతుంది. ప్రతి సభల్లో సమావేశాల్లో పెద్ద డిబేట్లలో పత్రికా రంగం అంటే ఫోర్త్ ఎస్టేట్, ఆ ఫోర్త్ ఎస్టేట్ అనేది బదిలంగా ప్రజాస్వామ్యం పరిగణిస్తుందని చెప్పి గొప్పలు చెప్తారు. కానీ ముందు మాట్లాడేటి అట్లా ఉంటే
వెనుక నుంచి మాత్రం ప్రజాస్వామ్యాన్ని గురి చేసేలా ఈ ఫోర్త్ పిల్లర్ని రద్దు పట్టించేలా నేతలు కానీ రౌడీలు కానీ గుండాలు కానీ ప్రభుత్వాలు కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆలోచన చేయాలి. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడ్డ ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. మేమంతా ఖచ్చితంగా ముందుకు సాగితే మీరు చేసే కార్యక్రమాలు ప్రపంచానికి తెలియవు. మీరు ఎంతమంది చేసినా ఏది చేసినా మేముంటేనే మీరు చేసే పనులన్నీ ప్రపంచానికి తెలుస్తాయి. కాబట్టి పార్టీల పట్ల మీరు సానుకూలంగా ఉండాలి. మా సిబ్బంది మా రక్షణ కోసం మీరు కష్టపడాలి తప్పితే మాకే ఇబ్బంది చూపించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలకు తయారు చేసే హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి జరగకుండా ప్రభుత్వాలు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.